డ్వాక్రా మహిళలకు చంద్రన్న పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయల చెక్కుల పంపిణీ, పెన్షన్ రెట్టింపుపై కృతజ్ఞతాపూర్వకంగా రాయదుర్గం పట్టణంలో నేడు మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. స్థానిక రాయదుర్గం జూనియర్ కళాశాలలో జరిగిన ఈ సభలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. పండగ వాతావరణంలో జరిగిన ఈ సభలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశులు, మున్సిపల్ కమిషనర్, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరస్తు శుభమస్తని మనసారా దీవిస్తూ చాలా మంది పోయాలని ఈరోజు ప్రభుత్వము పెన్షన్లు ఇదివరకే మనము ప్రతి సంఘానికి 1,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. మరి రెండోసారి ప్రతి సంఘ సభ్యులు ఒకటి సార్ కొద్దిగా ప్లీజ్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక దుష్ప్రచారం చేస్తా ఉంటారు. వాళ్ళకు పనికి వాళ్ళ పత్రిక ఉందని సాక్షి పత్రిక, దాన్ని అడ్డుపెట్టుకొని లేనిపోందంతా కూడా రాస్తా ఉంటారు, ప్రజల్లో దుష్ప్రచారం చేస్తా ఉంటారు. అంటే మనకు రావాల్సిన డబ్బులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొట్టేసి కోట్ల రూపాయలు పెట్టి ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారు దుష్ప్రచారం చేయడానికి. అది మన డబ్బులే. ఆ దుష్ప్రచారం ఏం జరుగుతా ఉందంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల అప్పులు తీరుస్తామన్నాడు. మరి అప్పులు ఎందుకు తీర్చలేదు, అందరికీ 10,000 రూపాయలు ఎందుకు ఇచ్చినాడని ఒక విష ప్రచారం చేస్తా ఉన్నారు. దానికి మీరందరూ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్పీలుగా సీఓలుగా పనిచేస్తున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది, కానీ సాధారణ మహిళలకి అవగాహన కొంతమందికి లేకపోవచ్చు. ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన అప్పులుంటే ఆ అప్పులన్నీ కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. మేమందరం ప్రత్యక్ష సాక్షులం. ఎట్లా చేయాలి, ఏ రూపంలో ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు 3 మీటింగులు పెట్టాం. విశాఖపట్నంలో 1, విజయవాడలో 1, తిరుపతిలో 1, 3 మీటింగులు పెట్టాం. అట్లాగే మన పుట్టపర్తిలో కూడా ఒక మీటింగ్ పెట్టాం. ఇట్లా మీటింగులు పెట్టి డ్వాక్రా అక్క చెల్లెల అభిప్రాయాలు తెలుసుకుంటే వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు. సార్ మీరేమో అప్పులు కడతామంటా ఉన్నారు, కానీ అప్పులు ఉన్నవాళ్ళు, అప్పులు మిగులు ఆడ ఉన్నవాళ్ళు 135 మందే ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే ప్రతి అక్క చెల్లెలం మేమందరం కూడా బాగుపడతాం, మాకు సహాయం వస్తాదని మేమందరం ఆశించాం. ఆ ఇచ్చే డబ్బులేమో అందరికీ ఇవ్వండి సార్ అని ఆయన దగ్గర చెప్పారు. ఈ మాట ఏ ఒక్క జిల్లా వాళ్ళు చెప్పలేదు, ఈ రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఒకటే ఆలోచన చేశారు. 12,000 కోట్ల కన్నా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తే ఎక్కువైతా ఉంది, వడ్డీతో సహా 14,000 కోట్లు దాటుతా ఉంది. ఏం చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను చేసిన సహాయం ప్రతి మహిళకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు చేరాలనే ఒక మంచి సంకల్పంతో ఆ రోజు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వాలని సంకల్పించి 3 విడతలుగా ఇచ్చాం. 14,000 కోట్ల రూపాయల పైన డ్వాక్రా అక్క చెల్లెల ఖాతాల్లో జమ చేశాం, మంజూరు చేయడం జరిగింది. అలాగే మన పట్టణానికి ఇంత పెద్ద ఎత్తున పట్టణం తరఫున చైర్పర్సన్ గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. మీ సమైక్య లీడర్ సమక్షంలో, గౌరవ సభ్యుల సమక్షంలో మీ వార్డులోనే మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయబడుతుంది. మీరెవరూ కానీ దీని మీద
ఈ పెన్షన్ గురించి అప్లోడ్ చేస్తే 40 మందికి మంజూరు సార్. నూతనోత్సాహంతో జరుపుకునే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసా పండగ ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 200 నుంచి 1000 రూపాయలు చేసినప్పుడే చాలా ఆనందపడ్డారు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మిగిలిన వారందరూ కూడా. ఈరోజు ఆ 2000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని అందుకుంటున్నప్పుడు వాళ్ళ ఆనందం అక్షరాల్లో వర్ణించలేనిది. ఎందుకంటే ఇంత డబ్బులు ఎప్పుడు వస్తాయని వాళ్ళు ఊహించలే. వాళ్ళ ఆనందం చూస్తున్నప్పుడు చాలా తృప్తి అనిపిస్తుంది మా లాంటి వాళ్ళందరికీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని మాకందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 68 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న కష్టం ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం ఆవిష్కృతం కావాలని నిరంతరం చేస్తున్న కష్టానికి వస్తున్న ఫలితాలు, దానివల్ల కోట్లాది మంది గుండెల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆరాధనా భావం. ఈయనే మళ్ళీ మళ్ళీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మా బతుకులు, మా పిల్లల బతుకులు బాగుపడతాయనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ప్రతి మనిషిలోనూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే డ్వాక్రా, మెప్మా సంఘాల అక్క చెల్లెమ్మలు వాళ్ళందరూ 10,000 రూపాయలు ఇప్పటికే చంద్రన్న పసుపు కుంకుమ రూపంలో సహాయం పొందారు. మళ్ళా ఈరోజు మరో 10,000 రూపాయలని తీసుకుంటున్నప్పుడు వాళ్ళెంతో ఆనందపడతా ఉన్నారు. మేము కూడా మా కుటుంబ ఆదాయంలో ప్రధాన భూమిక పోషించగలుగుతున్నాం. దానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని అందరూ ఆనందంగా చెప్తున్న సందర్భం. ఈరోజు రాయదుర్గంలో చూసాం, ఆహ్వానించింది కొంతమందిని అయితే విపరీతంగా వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికింది, ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఎవరు పిలిచినా పిలవకపోయినా మేము ఆ కార్యక్రమానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పాలి, ధన్యవాదాలు తెలుపుకొని రావాలనే ఒక మంచి సంకల్పంతో అక్కా చెల్లెళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు రాయదుర్గంలో జూనియర్ కళాశాల మైదానంలో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం నిజంగా మాకెంతో సంతృప్తినిచ్చే కార్యక్రమం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన దక్షతకు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు కలలు కన్నా ఒక మంచి సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పాడనే ఒక ఆనందంతో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలుస్తూ ఉన్నారు, ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆయన వెంట నడుస్తామని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇది ఒక మంచి వాతావరణం అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఒక పెద్ద పండుగ కానీ ఏదైనా కానీ మన ఇంట్లో సంబరాలు కానీ వస్తే మేమందరం ఒక చోట చేరుకుంటామా లేవా కానీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఆడపడుచులు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఇంటికి పోవచ్చు కానీ ఈరోజు అందరు ఇక్కడే ఉన్నారు. మీ ఇంటి బంధువులు కానీ అన్నయ్యలు కానీ అక్కలు కానీ అందరూ ఇక్కడే ఉన్నారు. అవునా కాదమ్మా? ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఇది అవునా కదా? ఈ అవకాశం కల్పించిన పెద్ద ఆయన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం అందరూ. చాలా సంతోషం. ఈరోజు 2014లో అంతకు ముందు మనకు 200 పెన్షన్ ఉండింది. మన చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తారంటే అదే జగన్ గారు 1000 రూపాయలు సాధ్యం కాదని చెప్పిన వ్యక్తి ఈ రోజు అధికారం కోసం, ముఖ్యమంత్రి స్థానం పీఠం కోసం 2000 రూపాయలు ఇస్తా అన్నాడు. మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇది 2 సంవత్సరాల క్రితమే మనం ప్రజలకు 1000 రూపాయలు ఇస్తున్నాము, 2000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళ ఆలోచనలో ఉండింది. ఆ
ఆలోచన మరి వీళ్ళు ఎక్కడ 2000 ప్రకటిస్తారో అని చెప్పి ఆయన ముందుగానే 2000 ప్రకటించుకున్నాడు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, నా 2000 నేను ప్రకటించినాను, నా కాఫీ కొట్టినాడు అంటున్నారు. నేను మాట్లాడింది ఎక్కడో ఎవరో లీక్ అయ్యి ఆ లీక్ తీసుకొని నువ్వు 2000 ప్రకటించుకొని నవరత్నాలు వేసుకున్నావు. మనం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారిని రాబోయే 5 సంవత్సరాలు కూడా మనం పండుగ చేసుకుంటామా? మీ అందరు ప్రతి ఒక్కరు మీకు ఆమోదం అందిస్తే ప్రతి ఒక్కరు 2 చేతులు పైకి కూర్చున్నాను. ప్రతి ఒక్కరు అక్కడ లాస్ట్ ఫోటో ప్రతి ఒక్కరు 2 చేతులు పైకి తండి. ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని 4,000 మంది దాకా ఆషామాష కాకుండా ఈరోజు ఈ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్క అధికారులకి అందరూ చాలా కృషి చేస్తున్నారు. 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసిన అందరి అధికారులతో కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.